సింగరేణిలో సేఫ్టీ వెల్ఫేర్ సరిగా లేదు, రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఉంది. మంచిర్యాల జిల్లా మందమర్రి హెచ్ఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో మహిళా కార్మికులకు అవసరమైన సదుపాయాలు కల్పించకపోవడంతో మహిళా కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సింగరేణిలో మహిళా కార్మికులు 3,000 మంది, కాంట్రాక్టు కార్మికులు 7,000 మంది, మొత్తం సుమారు 10,000 మంది పనిచేస్తున్నారని, వారికి సరైన సదుపాయాలు కల్పించి మన ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో మెలిగేలా చూడాల్సిన బాధ్యత సింగరేణి యాజమాన్యానికి ఉందని అన్నారు. మహిళా కార్మికులకు విశ్రాంతి గదులు, మరుగుదొడ్ల సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గెలిచిన సంఘాలు చిన్నచూపు చూస్తున్నాయని, యాజమాన్యం సైతం వారిని పట్టించుకోకపోవడం సరైన పద్ధతి కాదన్నారు. 6 మహిళా కార్మికులకు సూపర్వైజర్గా మహిళనే నియమించాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తోందని అన్నారు. పురుషులను సూపర్వైజర్లుగా నియమిస్తే వాళ్ళు వేధింపులకు గురి చేస్తున్నారని టీవీల్లో, పేపర్లో చూస్తున్నామని తెలిపారు. ప్రతి గనిపై కార్యాలయాల్లో 10 మంది మహిళా కార్మికులు, 15 మంది కాంట్రాక్టు మహిళా కార్మికులు పనిచేస్తున్న దృష్ట్యా మహిళలకు విడిగా విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, బాత్రూంలు, క్యాంటీన్, విశ్రాంతి హాలు నిర్మించాలని రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ అధ్యక్షులు జక్కుల నారాయణ, మందమర్రి ఏరియా ఉపాధ్యక్షులు జక్కిన బోయిన శ్రీనివాస్, కేంద్ర నాయకులు వెల్ది సుదర్శన్, బోనాల శ్రీనివాస్, చొప్పారి రామస్వామి, థామస్, ముఖేష్, జెల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో సేఫ్టీ వెల్ఫేర్ సరిగా లేదు, రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఉన్నది. గెలిచిన సంఘాలు సేఫ్టీ మీటింగ్లు పెడతలేరు. మేనేజ్మెంట్ కూడా చూసినట్టు ఉన్నది. అదే కాకుండా ఈ మధ్యకాలంలో సింగరేణిలో మహిళా కార్మికులు 3,000 మంది సింగరేణిలో ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు దాదాపు 5 నుండి 10,000 లోపు ఉన్నారు. ఇంతమంది మహిళా కార్మికులు ఉన్నప్పుడు వాళ్ళకు మహిళల హక్కులు ఉన్నాయి, వాళ్ళకు సేఫ్టీ చూడాల్సిన బాధ్యత ఉంది, తర్వాత వెల్ఫేర్ చూడాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళకు రెస్ట్ రూమ్లు కావాలి, రెస్ట్ రూమ్లు లేవు. మొగోళ్ళ రెస్ట్ రూమ్లో ఆడోళ్ళు పోతున్నారు, టాయిలెట్స్ లేవు. వాళ్ళు బట్టలు మార్చుకోవాలన్నా కూడా రూమ్స్ లేవు. గెలిచిన సంఘాలు పట్టించుకోవు. ప్రధానంగా హెడ్ ఆఫీస్ కొత్తగూడెం ఆఫీసులోనే దాదాపు 100 మంది దాకా మహిళలు ఉంటారు. మహిళా కార్మికులు రెస్ట్ రూమ్ తయారు చేయాలి కదా, అదైతే హెడ్ ఆఫీసే కదా. అందరు ఆఫీసర్లు ఉంటారు అక్కడ, పెద్ద పెద్ద లీడర్లు అందరూ కూడా అక్కడికే పోతారు. రోజు పోతూ ఉంటారు. పాపం వచ్చేటప్పుడు పోయేటప్పుడు నమస్తే సార్ అని అనుకుంటా ఉన్నారు. వాళ్ళు కూడా చూడకపోతే ఎట్లా? అందరూ మాకింత పొడుగున్నది మేము ఇంత ఉన్నామని చెప్పుకునే నాయకులు కూడా ఉన్నారు. ఎవ్వరూ మహిళల గురించి పట్టించుకోవడం లేదు. కనుక సింగరేణి మేనేజ్మెంట్కు హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది, 6 మహిళా కార్మికులకు ఒక మహిళా సూపర్వైజరే పెట్టాలి. మైన్లల్లో కూడా అదే జరుగుతుంది, కాంట్రాక్ట్ సిస్టంలో కూడా అదే జరుగుతుంది. మొగోళ్ళు సూపర్వైజర్ చేస్తే వాళ్ళు వేధింపులకు గురి చేస్తున్నారు. కొన్ని జాగాల్లో ఎటువంటి వేధింపులు ఉన్నాయి మహిళలు చెప్పుకోలేము. మనం చెప్పుకుంటే వాళ్ళ పరువు పోతుంది అని నోరు మూసుకొని వాళ్ళు కూర్చుంటారు. రకరకాల వేధింపులు ఉన్నాయి. పేపర్లలో వచ్చింది, దెబ్బలు తిన్నారు కొందరు లీడర్లు, కొందరు తప్పని క్షమాపణ కోరిండ్రు. దీని అన్నిటికీ కారణం ఏంది? కంపెనీలు ఉన్న అధికారులు కావాలనే వాళ్ళను ఇష్టం వచ్చిన జగాల బండలు మోయించుడు, అది మోయించుడు, ఇది మోయించుడు, రకరకాల వేదిక హార్డ్ వర్క్ చెప్పి పొమ్మనకుండా పొగబెట్టినట్టు చేస్తున్నారు. కనుక ఇప్పటికైనా సింగరేణి సిఎన్ఎండి మన బలరాం నాయక్ గారికి మా రిక్వెస్ట్, నడిమెట్ల శ్రీధర్ నట్టెట్ట మున్సిపాలిటీ ఆడవాళ్ళకు మొగలకు అందరికీ కనీసం మీరైనా రెస్ట్ రూమ్లు కంపల్సరీ అవసరం. హెడ్ ఆఫీస్లో రెస్ట్ రూమ్లు, మహిళలకు సపరేట్, కాంట్రాక్ట్ కార్మికులకు సపరేట్ రెస్ట్ రూమ్లు ఉండాలి.
ప్రతి మైన్లో 10 మంది మహిళా కార్మికులు చేసిన పర్మనెంట్ కార్మికులు ఉన్నారు, కాంట్రాక్ట్ కార్మికులు 20 నుండి 30 మంది 10 మంది వాళ్ళు ఉన్నారు. దాదాపు టోటల్గా 25 మంది పనిచేస్తారు. వాళ్ళకు కూడా ప్రతి మైన్లో కూడా రెస్ట్ రూమ్స్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి క్యాంటీన్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకు సపరేట్ రెస్ట్ హాల్ లాగా బాత్రూమ్లు లాట్రిన్ అన్నీ కట్టివ్వాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది.